హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు జూన్ 7వ తారీఖుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో చూద్దాం. క్వశ్చన్: ఇటీవల వార్తల్లో ఉన్న కర్ణాటకలోని శరావతి వ్యాలీ అభయారణ్యం దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 2, సింహం తోక గల మకాక్ కోతి. కర్ణాటకలోని శివమొగ్గ మరియు ఉత్తర కన్నడ జిల్లాలో విస్తరించి ఉన్న శరావతి వ్యాలీ సింహం తోక గల మకాక్ అభయారణ్యానికి ప్రసిద్ధి మరియు ప్రపంచంలోనే అతిపెద్ద సింహం తోక మకాక్ జనాభాను కలిగి ఉంది. శరావతి వ్యాలీ అభయారణ్యంలోని అడవిలో మరియు చుట్టుపక్కల ఉన్న ఆర్బోరియల్ క్షీరదాల స్థితిపై ఇటీవల కర్ణాటక అటవీ శాఖకు సమర్పించిన నివేదిక ప్రకారం పరిసరాలలో 730 సింహం తోక మకాకులు ఉన్నాయని వెల్లడించింది. క్వశ్చన్: ఇటీవల బోయింగ్ యొక్క స్టార్ లైనర్ అంతరిక్ష నౌకను నడిపిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, సునీతా విలియమ్స్. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షానికి పూర్తి సిబ్బందిని తీసుకుని వెళ్లే మిషన్ అయిన బోయింగ్ స్టార్ లైనర్ యొక్క తొలి ప్రయాణాన్ని పైలట్ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఇది ఫ్లోరిడాలోని కేప్ కెన్వెరల్ స్పేస్ స్టేషన్లో ప్రయోగించబడిన మొట్టమొదటి మానవ రేటెడ్ అంతరిక్ష నౌక మరియు ఇది ప్రస్తుత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS వద్ద సురక్షితంగా మరియు విజయవంతంగా డాక్ చేయబడింది. ఇది నాసా యొక్క కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో ఒక భాగం. 58 ఏళ్ల సునీతా విలియమ్స్ మిషన్ కమాండర్ బూచ్ విల్మోర్తో కలిసి జూన్ 5న క్యాప్సూల్ను విడుదల చేసింది. మిషన్ విజయవంతం అవటంతో స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ తర్వాత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన రెండవ వాణిజ్య అంతరిక్ష నౌకగా స్టార్ లైనర్ స్థానం పొందింది. క్వశ్చన్: ఇటీవల బయోఫార్మాస్యూటికల్స్ అలయన్స్ ఎక్కడ ప్రకటించబడింది? ఆన్సర్ ఆప్షన్ 1, USA. జూన్ 6, 2024న భారతదేశం, దక్షిణ కొరియా, జపాన్, USA మరియు యూరోపియన్ యూనియన్ బయోఫార్మాస్యూటికల్స్ రంగంలో ఒక స్థితిస్థాపక సరఫరా గొలుసును నిర్మించడానికి ఉమ్మడి ప్రయత్నాలు చేయడానికి ఒక కూటమిని ప్రారంభించాయి. జూన్ 3 నుంచి 6 వరకు USAలోని కాలిఫోర్నియాలోని శాన్ డియేగోలో ప్రపంచంలోనే అతిపెద్ద బయోఫార్మాస్యూటికల్స్ ఎగ్జిబిషన్ అయిన బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 2024 సందర్భంగా జరిగిన బయోఫార్మాస్యూటికల్స్ అలయన్స్ ప్రారంభ సమావేశంలో ఈ ప్రకటన చేయబడింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అనుభవించిన ఔషధ సరఫరా కొరతకు ప్రతిస్పందనగా ఈ కూటమి ప్రారంభించబడింది. క్వశ్చన్: ఇటీవల చర్చలలో నిలిచిన ఆపరేషన్ అన్థింకబుల్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 3, రష్యా. రష్యా సైనిక నిపుణుడు యూరీ బరాంచిక్ ఐరోపాకు ముప్పును జారీ చేశాడు. ఆయన నివేదిక ప్రకారం రష్యా యొక్క ఆపరేషన్ అన్థింకబుల్ గురించి వివరాలను వెల్లడించారు. యుక్రెయిన్ యుద్ధం ప్రపంచ వివాదంగా మారితే ఈ ఆపరేషన్ పుతిన్ ప్లాన్ అని నివేదించబడింది. ఆపరేషన్ అన్థింకబుల్ను చేపట్టిన తర్వాత ఒక్క రోజులో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ల అణు సామర్థ్యాన్ని రష్యా తొలగిస్తుందని బరాంచిక్ పేర్కొన్నారు. యుక్రెయిన్పై రష్యా యుద్ధం ముగియడానికి నిరాకరించడంతో వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం మొబైల్ న్యూక్లియర్ షెల్టర్లను నిర్మించడానికి ప్రధాన నగరాలలో 3,30,000 పౌండ్ల పెట్టుబడి పెడుతుంది. క్వశ్చన్: స్వదేశీ వాయు నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ AQAIMS మరియు ఎయిర్ ప్రవా యాప్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1, ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖ.
జూన్ 5, 2024న ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ స్వదేశీ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ AQAMSని ప్రారంభించారు మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎయిర్ ప్రవా యాప్ను ప్రారంభించారు. ఈ AQAMS రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మానిటరింగ్ ఎయిర్ ప్రవా అనే మొబైల్ అప్లికేషన్తో వస్తుంది. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఢిల్లీ నుండి విజయవంతమైన ఫీల్డ్ ట్రయల్స్ మరియు సర్టిఫికేషన్ తర్వాత జేఎం ఎన్విరో ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇది వాణిజ్యీకరించబడుతుంది.